నమస్తే. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో ఉండే ఆర్థమెటిక్ పార్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, టైమ్ అండ్ వర్క్ కానీ, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్, ఇతర టాపిక్స్ ఏవైనా మీరు నేర్చుకోవాలి అంటే ముందు కొన్ని అంశాల మీద మీకు అవగాహన ఉండాలి. అందులో ఒక టాపిక్ బాధ్యత సూత్రాలు. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో డైరెక్ట్గా మనకు బాధ్యత సూత్రాలు అనే వర్డ్ మనకు సిలబస్లో ఇవ్వలేదు. బాధ్యత సూత్రాలు, డివిజిబిలిటీ లాస్ అని మనకి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఈ సిలబస్లో ఈ టాపిక్ లేదు కాబట్టి ఎందుకు చెప్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. సిలబస్లో లేనప్పటికీ కూడా కొన్ని బేసిక్స్ మీద మీకు అవగాహన ఉండాలి. సిలబస్లో లేనప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలు కేవలం ఈ డివిజిబిలిటీ లాస్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఏ క్వశ్చన్ చేయాలి అన్నా కూడా దీని మీద మీకు బేసిక్స్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈరోజు మనము 11 వరకు బాధ్యత సూత్రాలు నేర్చుకుందాం. డివిజిబిలిటీ లాస్ అంటే ఏమిటి అంటే, ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఏ మాత్రం మనం భాగహారం చేయకుండా అది 2 చేత, 3, 4, 5, 6ల చేత భాగించబడుతుందా లేదా అని మనం చెప్పగలగాలి. అలా కాదు మనం భాగహారం చేస్తాము అంటే చేయవచ్చు. భాగహారం చేస్తూ కూర్చుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అలా మనం భాగహారం చేయకుండా, ఎలాంటి డివిజన్ చేయకుండా ఇచ్చిన సంఖ్య 2, 3, 4ల చేత భాగించబడుతుందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనం చెప్తున్న ఈ సూత్రాలు మీరు జాగ్రత్తగా విని గుర్తుంచుకుంటే చాలు. ఇవి ఎక్కడ ఉన్నాయి? 5వ తరగతి, 6వ తరగతి మ్యాథ్స్ పుస్తకంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడూ మీ చిన్నప్పుడే చదువుకున్నారు. చదువుకోవడమే కాదు, నేర్చుకున్నారు. అంతేకాదు మర్చిపోవడం కూడా జరిగింది. సో ఇబ్బంది పడకండి. వాటన్నిటిని కూడా ఈరోజు మనం అందిస్తాను. నోట్బుక్ తీసుకొని జాగ్రత్తగా రాసి మీరు ఓన్గా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఆ నెంబరు 2 చేత భాగించబడుతుందా లేదా, 3, 4, 5, 6 అలా ఈ సంఖ్యల చేత భాగించబడుతుందా లేదా ఓన్గా మీరు చెక్ చేయండి. సో ముందుగా ఈ బాధ్యత సూత్రాల్లో మొదటి నెంబర్ ఏంటి? మొదటి సహజ సంఖ్య ఏంటి? 1. 1ని చూద్దామా? చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ప్రతి సంఖ్య కూడా 1 చేత భాగించబడుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా ప్రతి సహజ సంఖ్య కూడా 1 చేత భాగించబడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా 1 యొక్క బాధ్యత సూత్రం మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్ని సంఖ్యలు కూడా 1 చేత భాగించబడతాయి. తర్వాత నెంబర్ ఏంటి అంటే మనం 2 చూద్దాం. 2 అనేది 2 యొక్క బాధ్యత సూత్రం ఏంటి? 2 యొక్క బాధ్యత సూత్రం ఏంటి? ఏ సంఖ్యలు 2 చేత భాగించబడతాయి? ఏ సంఖ్యలు 2 చేత భాగించబడతాయి అంటే, ఏ నెంబర్ అయితే 2 యొక్క ఎక్కంలో వస్తాయో అవి భాగించబడతాయి. అంటే సరి సంఖ్యలన్నీ కూడా భాగించబడతాయి. సరి సంఖ్యలన్నీ భాగించబడతాయి. సార్ నాకు సరి సంఖ్యలంటే తెలియదుగా అని ఎవరైనా అనవచ్చు. ఓకే, ఒకవేళ మీకు తెలియకుంటే ఏదైనా ఒక సంఖ్య చివర 1ల స్థానంలో ఏ నెంబర్ ఉందో చూడండి. ఏదైనా ఒక సంఖ్య 1ల స్థానంలో, ఏదైనా ఒక సంఖ్య 1ల స్థానంలో మొత్తం నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. 1ల స్థానంలో 0, 2, 4, 6, 8 జస్ట్ లాస్ట్ డిజిట్ చూడండి. ఈ లాస్ట్ డిజిట్ 0, 2, 4, 6, 8లలో ఏదో ఒకటి ఉంటే చాలు, అది 2 చేత భాగించబడుతుంది. ఉదాహరణకి 73,694. మిగిలిన నెంబర్లోని ఆ డిజిట్స్ మనం చూడకండి, లాస్ట్ మాత్రమే చూడండి. లాస్ట్ 0, 2, 4, 6, 8లలో ఏదో ఒకటి ఉందా లేదా? 4 అనేది ఉంది కాబట్టి అది 2 చేత భాగించబడుతుంది. 3,798 చివరి 8 ఉంది కాబట్టి ఇది 2 చేత భాగించబడుతుంది. అదేవిధంగా 53,473 చివర 0 లేదు, 2 లేదు, 4, 6, 8 ఇందులో ఏది కూడా లేదు కాబట్టి ఇది 2 చేత భాగించబడదు. సో ఈ విధంగా మనము 2 యొక్క బాధ్యత సూత్రాలు మనం కనుక్కోవాలి. 2 యొక్క బాధ్యత సూత్రాలు కనుక్కోవాలి. మళ్ళీ వినండి, 2 యొక్క బాధ్యత సూత్రాలు ఏంటి? ఏదైనా ఒక సంఖ్య చివర 1ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఇందులో ఏదో ఒకటి ఉంటే అది 2 చేత భాగించబడుతుంది. జనరల్గా ఏ పుస్తకంలోనైనా కూడా 2 తర్వాత 3, 3 తర్వాత 4 ఇస్తారు. లేదా ఏ మ్యాథ్స్ టీచర్ అయినా కూడా
ముందు 2 యొక్క భాజనీయ సూత్రం చెప్పిన తర్వాత 3, 4, 5 చెప్తూ ఉంటారు. మనం అలా కాకుండా 2 తర్వాత 5 చూద్దాం. ఏంటి 3, 4 అవసరం లేదా అని మీరు అనవచ్చు. అవి కూడా అవసరమే, వాటిని కూడా డిస్కస్ చేసుకుంటాం. కానీ వాటికన్నా ముందు 5 చూద్దాం. ఎందుకు 5 చూడాలి అంటే 2కి ఫార్ములా ఏ విధంగా ఉందో 5 కూడా అదే విధంగా ఉంటుంది. 5 యొక్క భాజన సూత్రం ఏంటో చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య చివర అంటే ఒకట్ల స్థానంలో 2 కూడా ఏం చేసాము, ఒకట్ల స్థానం అని చెప్పాను. ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8లలో ఏదో ఒకటి ఉంటే అది 2 చేత భాగించబడుతుంది అని చెప్పుకున్నాం. మరి 5 యొక్క భాజన సూత్రం ఏంటి? ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే అది 0 కానీ 5 కానీ ఉంటే అది 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే నెంబర్ మొత్తం మనం చూడాల్సిన అవసరం లేదు, నెంబర్ మొత్తం మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. అది 5 చేత భాగించబడుతుందా లేదా భాగాహారం చేయాల్సిన అవసరం లేదు. ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ని చూడండి. 23,74,695. ఇది 5 చేత భాగించబడుతుందా లేదా అంటే నెంబర్ ఇంత పెద్దగా ఉంది కదా, భాగాహారం చేయాలనా అనే ఆలోచన వద్దు. ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ ఉందో చూడండి. 5 ఉంది, భాగించబడుతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే అది భాగించబడుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 6,390 చివర 0 ఉంది, భాగించబడుతుంది. 23,840 చివర 0 ఉంది, భాగించబడుతుంది. ఒకే ఒక సెకండ్లో చెప్తున్నాం. 5,475 చివర 5 ఉంది, భాగించబడుతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్య చివర లాస్ట్ 0 కానీ 5 కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే అది 5 చేత భాగించబడుతుంది. లాస్ట్ 0 లేదు, 5 కూడా లేదు అనుకోండి, అది 5 చేత భాగించబడదు. ఇది 5 యొక్క భాజనిత సూత్రం చూసాము. నెక్స్ట్ 10 యొక్క భాజనిత సూత్రం చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య, వెరీ సింపుల్, వెరీ ఈజీ. ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో ఏముండాలి? 0 మాత్రమే ఉండాలి. ఒకట్ల స్థానంలో 0 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా కూడా అది 10 చేత భాగించబడదు. ఉదాహరణకి 3,745 చివర 5 ఉంది అంటే ఇది 10 చేత భాగించబడుతుందా? భాగించబడదు. 10 చేత భాగించబడదు. ఎందుకు? 10 చేత భాగించబడాలి అంటే చివర 0 మాత్రమే ఉండాలి, ఇది భాగించబడదు. 4,930 చివర 0 ఉంది, భాగించబడుతుంది. 67,300 భాగించబడుతుందా లేదా? చివర 0 ఉంటే భాగించబడుతుందని చెప్పాను, కానీ ఇక చివర 2 సున్నాలు ఉన్నాయి, మరి భాగించబడుతుందా లేదా అంటే చివర 2 సున్నాలు ఉన్నాయా, 3 ఉన్నాయా, 5 ఉన్నాయా, 10 ఉన్నాయా, అది మనకు అనవసరం. లాస్ట్ డిజిట్ మాత్రం చూడండి. లాస్ట్ 0 ఉంది కాబట్టి ఇది 10 చేత భాగించబడుతుంది. అదేవిధంగా 7,97,840 చివర 0 ఉంది, భాగించబడుతుంది. మిగిలిన నెంబరు ఏదైనా పర్లేదు, మిగిలిన నెంబరు ఏది ఉన్నా పర్లేదు, కానీ ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0 ఉన్నప్పుడు మాత్రమే అది 10 చేత భాగించబడుతుంది. మళ్ళీ వినండి. ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8, 0, 2, 4, 6 and 8 ఇందులో ఏదో ఒకటి ఉంటే 2 చేత భాగించబడుతుంది. లాస్ట్ 0 కానీ 5 కానీ ఉంటే 5 చేత డివిజల్ అవుతుంది. లాస్ట్ 0 ఉన్నప్పుడు మాత్రమే అది 10 చేత భాగించబడుతుంది. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? 2 చెప్పుకున్నాము. అండ్ 2 టీంలో ఉన్న 2, 5, 10 ఈ 3 నెంబర్స్ మనం చెప్పుకోవడం జరిగింది. 3 నెంబర్స్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 చూద్దాం. 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారు, అది 3 చేత భాగించబడుతుందా లేదా అంటే ఏం చేయాలి? ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం చూడండి, టోటల్ చేయండి. ఇచ్చిన సంఖ్యలోని ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్లోని అంకెల మొత్తం చూడండి. ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తము ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ గివెన్ నెంబర్ మొత్తము 3 చేత భాగించబడితే ఆ నెంబర్ కూడా 3 చేత భాగించబడుతుంది. ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత భాగించబడితే ఆ సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుంది. ఉదాహరణకు చూద్దాం. 2, 1, 7, 4
21,744, 21,744 ఇది 3 చేత భాగించబడుతుందా లేదా? ఈ సంఖ్యలోని అంకెల మొత్తం చూడండి. 2 + 1 3, 3 + 7 10, 10 + 4 14, 14 + 4 18. టోటల్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఇది 3 చేత భాగించబడుతుంది. 3 చేత భాగించబడుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3 చేత భాగించబడుతుంది. ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత భాగించబడితే ఆ సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుంది. 21,744 అనేది దాని యొక్క టోటల్ 18 వచ్చింది. 18 అనేది 3 చేత భాగించబడింది. 3 6 18 కాబట్టి పైన ఇచ్చిన నెంబర్ కూడా 3 చేత భాగించబడుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 41,52,336 ఇది 3 చేత భాగించబడుతుందా లేదా? 3 చేత భాగించబడుతుందా లేదా అంటే ఏం చేయాలి? ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం చూడండి. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ గివెన్ నెంబర్. ఈ నెంబర్ మనకు 3 చేత భాగించబడుతుందా లేదా? దీని యొక్క టోటల్ ఒకసారి చూడండి. టోటల్ 4 + 1 + 5 + 2 + 3 + 3 + 6, 3 + 3 + 6. దీన్ని టోటల్ మనం చేసినట్లయితే 4 + 1 5, 5 + 5 10, ఇంతవరకు 10 అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 3 + 3 6, 6 + 6 12, 12 + 2 14. సో టోటల్ 10 + 14 ఎంత అవుతుంది? 24 అవుతుంది. 24 అనేది 3 చేత భాగించబడుతుంది. 24 అనేది 3 చేత భాగించబడుతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3 చేత భాగించబడుతుంది. సో ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత భాగించబడితే ఆ నెంబర్ కూడా 3 చేత భాగించబడుతుంది. ఇది 3 యొక్క భాజనిత సూత్రము. 3 తర్వాత నెక్స్ట్ మనము 9 చూద్దాం. ఎందుకు 9 చూడాలి అంటే 3కి ఎలాంటి ఫార్ములా ఉందో 9కి కూడా అలాంటి ఫార్ములానే ఉంది. సో ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య 9 చేత భాగించబడుతుందా లేదా అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 9 చేత భాగించబడితే ఆ సంఖ్య కూడా 9 చేత భాగించబడుతుంది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9, దట్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. సో 9 యొక్క భాజన సూత్రం ఏంటి? సంఖ్యలోని అంకెల మొత్తము. ఉదాహరణ చూద్దాం. ఒక నెంబర్ చూద్దాం. 3141. 3141 అనేది 3141 అనేది భాగించబడుతుందా లేదా? నెంబర్స్ టోటల్ చేయండి. 3 + 1 + 4 + 1 టోటల్ చేస్తే 3 + 1 4, 4 + 4 8, 8 + 1 9. టోటల్ 9. 9 అనేది 9 చేత భాగించబడుతుంది కాబట్టి 3141 కూడా 9 చేత భాగించబడుతుంది. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 5 3 7 1. 25,371. 25,371 ఇది కూడా 9 చేత భాగించబడుతుందా లేదా అంటే మొత్తం టోటల్ చూడండి. 2 + 5 + 3 + 7 + 1. 2 5 7, 7 3 10, 10 + 7 17, 17 + 1 18. 18 అనేది 9 చేత భాగించబడుతుంది కాబట్టి 9 2 18. సో 25,371 కూడా 25,371 కూడా 9 చేత మనకు భాగించబడుతుంది. ఇది 9 యొక్క భాజనిత సూత్రము. ఇప్పుడు 2 ఎండిట్స్ కేటగిరీ చూసాము. 3 ఎండిట్స్ కేటగిరీ చూడడం జరిగింది. నెక్స్ట్ 4 యొక్క భాజనిత సూత్రం చూద్దాము. 4 యొక్క భాజనిత సూత్రం ఏంటి అంటే 4 25ల 100. 100 అనేది 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. 100 భాగించబడినప్పుడు 100 యొక్క గుణిజాలు అన్నీ కూడా 4 చేత భాగించబడతాయి. ఏంటి 100 యొక్క గుణిజాలు అంటే ఏమిటి? 100, 200, 300, 400 అంటే ఏదైనా ఒక సంఖ్య చివరి 2 స్థానాలలో రెండు సున్నాలు ఉన్నాయనుకోండి. చివరి 2 స్థానాల్లో 2 సున్నాలు ఉంటే అది భాగించబడుతుంది. ఉదాహరణకి 400 చివర 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి భాగించబడింది. 600 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి భాగించబడుతుంది. 700 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి భాగించబడుతుంది. 47,300 చివరి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి భాగించబడుతుంది. మరి సున్నాలు లేకుండా భాగించబడదా? సున్నాలు లేకుండా భాగించబడదా అంటే సున్నాలు లేకున్నా కూడా
కొన్ని నెంబర్లు భాగించబడతాయి. అంటే అది 4 చేత భాగించబడుతుందా లేదా అంటే ఏం చేయాలి? చివరి 2 సున్నాలు ఉన్నాయా లేదా చూడండి. 2 సున్నాలు ఉంటే నో డౌట్ అది 4 చేత భాగించబడుతుంది. ఒకవేళ సున్నాలు లేవు అనుకోండి, చివరి 2 స్థానాల్లో ఉన్న నెంబరు 4 చేత భాగించబడాలి. చివరి 2 స్థానాల్లో ఉన్న సంఖ్య 4 చేత భాగించబడాలి. ఉదాహరణకి 5,93,876 ఇది భాగించబడుతుందా లేదా? 5,93,876 భాగించబడుతుందా లేదంటే నెంబర్ మొత్తం మీరు చెక్ చేయకండి, చివర ఉన్న 2 డిజిట్స్ మాత్రమే చూడండి. 76 అనేది 4 చేత భాగించబడుతుంది. 4 1 4 36 ఉంది. 4 9 36 అంటే ఇది 4 చేత భాగించబడింది కాబట్టి టోటల్ నెంబర్ కూడా భాగించబడుతుంది. చివర సున్నాలు ఉంటే ఓకే, సున్నాలు లేనప్పుడు చివరి 2 స్థానాల్లో ఉన్న నెంబర్ని చూడాలి. అదేవిధంగా 75,892 చివరి 2 సున్నాలు లేవు. 2 సున్నాలు లేనప్పుడు చివరి 2 స్థానాల్లో ఉన్న సంఖ్య భాగించబడుతుందా లేదా చూడండి. 4 2 8 4 3 12 92 అనేది భాగించబడుతుంది. కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 4 చేత భాగించబడుతుంది. సో 4 యొక్క భాజన సూత్రం ఏంటిది? చివరి 2 స్థానాల్లో 2 సున్నాలు ఉన్నా లేదా చివరి 2 స్థానాల్లో ఉన్న సంఖ్య 4 చేత భాగించబడినా అది 4 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ మనము 8 యొక్క భాజన సూత్రం చూడండి. 8 కూడా 4 లాగానే ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మనం చేస్తాం. 100 అనేది 8 చేత భాగించబడదు. 100 అనేది 8 చేత భాగించబడదు, కానీ 1000 అనేది భాగించబడుతుంది. 1000 అంటే ఏమిటి? 1 పక్కన 3 సున్నాలు ఉండాలి. 1 పక్కన 3 సున్నాలు ఉంటే దాన్ని మనం 1000 అంటాము. సో 1000 8 చేత భాగించబడినప్పుడు 1000 యొక్క గుణిజాలన్నీ కూడా 8 చేత భాగించబడతాయి. 1000 యొక్క గుణిజాలు ఏంటివి? 2000, 3000, 4000, 5000, 6000 అంటే 3 సున్నాలు ఉంటే భాగించబడుతుంది. ఒకవేళ 3 జీరోస్ లేవు అనుకోండి, 4కి ఎలా చేసామో ఇక్కడ అదే విధంగా చేయండి. ఏదైనా ఒక సంఖ్య చివరి 3 స్థానాల్లో 3 సున్నాలు లేకుంటే చివరి 3 స్థానాల్లో ఉన్న సంఖ్య 8 చేత భాగించబడాలి. అంటే 8 యొక్క సూత్రం ఏంటి? 8 యొక్క సూత్రం ఏంటి? ఏదైనా ఒక సంఖ్య చివరి 3 స్థానాలు 3 సున్నాలు ఉంటే అది 8 చేత భాగించబడుతుంది. ఒకవేళ లేదు అనుకోండి, చివరి 3 స్థానాల్లో ఉన్న సంఖ్య 8 చేత భాగించబడాలి. ఉదాహరణకి 17,000 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి భాగించబడుతుంది. 2,31,000 2,31,000 చివర 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి అది కూడా 8 చేత భాగించబడుతుంది. అదేవిధంగా 5,76,976 ఇక్కడ 3 జీరోస్ లేవు. అప్పుడు ఏం చేయాలి? చివరి 3 స్థానాలలో ఉన్న సంఖ్య 8 చేత భాగించబడుతుందా లేదా చూడండి. 8 1 8 ఇక్కడ 1 ఉంటుంది. 1 7 17 8 2 16 మళ్ళీ 1 6 అంటే 16 మరలా 8 2 16 అంటే 976 అనేది 8 చేత భాగించబడుతుంది. కాబట్టి ఈ మొత్తం నెంబర్ కూడా 8 చేత భాగించబడుతుంది. మొత్తం నెంబర్ కూడా. సో 8 యొక్క భాజనీయ సూత్రం ఏంటి? సంఖ్య చివరి 3 స్థానాల్లో 3 సున్నాలు ఉన్నా లేదా చివరి 3 స్థానాల్లో ఉన్న సంఖ్య 8 చేత భాగించబడినా ఆ సంఖ్య 8 చేత భాగించబడుతుంది. 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏం చూద్దాం? 4 చూసాము. 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ 5 కావాలి. 5 ఆల్రెడీ మనం టీమ్ 2లో చెప్పుకోవడం జరిగింది. 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ 6 చూడండి. 6 యొక్క భాజనీయ సూత్రం ఏంటి? ఏదైనా ఒక సంఖ్య 6కి ప్రత్యేకంగా సూత్రం లేదు, 6కి స్పెషల్ ఫార్ములా లేదు. ఏదైనా ఒక సంఖ్య 2 చేత మరియు 3 చేత భాగించబడితే, ఏదైనా ఒక సంఖ్య 2 చేత మరియు 3 చేత భాగించబడితే ఆ సంఖ్య ఖచ్చితంగా 6 చేత భాగించబడుతుంది. అంటే 2 చేత మరియు 3 చేత చెక్ చేయండి. ఉదాహరణకు చూద్దాం. 17,154 17,154 6 చేత భాగించబడుతుందా లేదా? ముందుగా ఈ సంఖ్య 2 చేత భాగించబడుతుందా లేదా చూడండి. 3 చేత భాగించబడుతుందా లేదా చూడండి. 2 చేత మరియు 3 చేత భాగించబడితే 6 చేత భాగించబడుతుంది అని చెప్పవచ్చు. సంఖ్య చివర 4 ఉంది కాబట్టి నో డౌట్ అది 2 చేత భాగించబడుతుంది. 2 యొక్క భాజనీయ సూత్రం ఏంటి అంటే ఏదైనా ఒక సంఖ్య చివర 1ల స్థానంలో 0 2 4 6 8లలో ఏదో ఒకటి ఉంటే అది 2 చేత భాగించబడుతుంది.
ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 చేత భాగించబడుతుంది. 3 యొక్క భాజన సూత్రం ఏంటి? 3 యొక్క భాజన సూత్రం ఏంటి అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత భాగించబడితే ఆ నెంబర్ కూడా 3 చేత భాగించబడుతుంది. అంకెల మొత్తం అంటే 4 + 5 9, 9 + 1 10, 10 + 7 17, 17 + 1 ఎంత 18. 18 అనేది 3 చేత భాగించబడుతుంది. 18 3 చేత భాగించబడుతుంది. 3 6ల 18. కాబట్టి ఇచ్చిన నెంబర్ కూడా 3 చేత భాగించబడుతుంది. సో ఇప్పుడు ఆ నెంబరు 2 చేత మరియు 3 చేత భాగించబడింది కాబట్టి నో డౌట్ 6 చేత కూడా భాగించబడుతుంది. ఎందుకు 6 చేత భాగించబడుతుంది అంటే ఇప్పుడు 6 = 2 × 3 అని మనం రాసాము. 6 = ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్. 6 ఏదేని 2 ప్రధాన సంఖ్యల లబ్ధం అవుతుంది. అంటే ఒక సంఖ్య 2 చేత మరియు 3 చేత భాగించబడితే అది ఖచ్చితంగా 2 × 3 ఎంత 6 చేత కూడా భాగించబడుతుంది. ఖచ్చితంగా 6 చేత కూడా భాగించబడుతుంది. ఒక సంఖ్య 2 చేత మరియు 3 చేత భాగించబడితే అది 6 చేత భాగించబడుతుంది. ఇచ్చిన సంఖ్య 17,154 2 చేత మరియు 3 చేత భాగించబడుతుంది కాబట్టి నో డౌట్ అది 6 చేత కూడా భాగించబడుతుంది. దీని తర్వాత 7. నిజానికి 7 యొక్క సూత్రం అనేది మనకు పుస్తకాల్లో లేదు, అకాడమిక్ పుస్తకాల్లో లేదు, కాంపిటేటివ్ పుస్తకాల్లో కూడా లేదు. మరి ఎందుకు లేదు అంటే 7 యొక్క సూత్రం అసలు లేదా అంటే ఉన్నది, సూత్రం ఉంది కానీ కవర్ చేయలేదు మన పుస్తకాల్లో. ఎందుకు కవర్ చేయలేదు అంటే సాధారణ పద్ధతితో పోల్చిన దానికన్నా ఈ సూత్రం ఆధారంగా చేయడం వలన ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడు మీకు 7 యొక్క భాజన సూత్రం తెలుసుకుందాం. ఇది లేదు అని చెప్పాను, లేదు అని చెప్పేసి అంటే మనకు ఈ సూత్రం మనకు ఉన్నప్పటికీ కూడా పుస్తకాల్లో కవర్ కాలేదు. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి దీన్ని వదిలేస్తే మీరు దాని గురించి ఆలోచిస్తారు. ఎందుకు ఇంపార్టెంట్ కాదు అంటే 7 యొక్క భాజన సూత్రం కనుక్కోవాలి అంటే ఒక నెంబరు 7 చేత భాగించబడుతుందా లేదా తెలుసుకోవాలి అంటే భాజనేత సూత్రం ద్వారా మీకు ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. కానీ జనరల్ మెథడ్లో చేస్తే తక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇది మనకు పుస్తకాల్లో లేదు. అయినా కూడా మీరు తెలుసుకోవాలనే ఆసక్తి మీలో ఉంటుంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ర్యాండమ్గా నేను ఒక నెంబర్ తీసుకుంటాను, అది 7 చేత భాగించబడుతుందా లేదా నాకు తెలియదు. మామూలుగా మనం చూద్దాం. 23,894 ఇది 7 చేత భాగించబడుతుందా లేదా అంటే ముందుగా జనరల్ మెథడ్లో చేయండి, సాధారణ పద్ధతిలో భాగహార పద్ధతిలో చేయండి. ఇది 7 చేత భాగించబడుతుందా లేదా చూద్దాం. 7 × 21 చేయడానికి ఎంత టైం పడుతుందో కూడా మీరు అప్రాక్సిమేట్ టైం చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నేను స్టార్ట్ చేస్తున్నాను, దీన్ని ఇది 7 చేత భాగించబడుతుందా లేదా చెక్ చేస్తున్నాను. భాగించడానికి మీకు ఎంత టైం పడుతుందో అప్రాక్సిమేట్ చూడండి. 7 × 21 ఇక్కడ 2 ఉంటుంది. 2 × 8 అంటే 28. 7 4 28, 7 4 28. నెక్స్ట్ 9 ఉంది. 7 1 7 24 ఉంది. 7 × 21 రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే ఒక నెంబరు 7 చేత భాగించబడుతుందా లేదా తెలుసుకోవాలి అంటే సాధారణ పద్ధతిలో చూస్తే ఇది భాగించబడటం లేదు. 7 × 21, నెక్స్ట్ 28 ఉంది. 7 4 28, 7 1 7 2 ఉంటుంది. 2 4 24 అంటే 7 × 21. 3 ఉంది. చివర నేను 5 రాస్తున్నాను. 7 5 35. 7 5 35 అంటే ఇప్పుడు నేను చివర 5 రాయడం వలన ఈ నెంబర్ అనేది 7 చేత భాగించబడుతుందని మీరందరూ చెప్పగలుగుతున్నారు. 7 3s 21, 7 4s 28, 7 1s 7 24 ఉంది. 7 3s 21, 35 ఉంది. 7 5s 35. అంటే మనకు తెలిసిన జనరల్ పద్ధతి ప్రకారము 7 చేత భాగించబడుతుందా లేదని సాధారణ భాగహార పద్ధతిలో మనం చేయడం వలన మనకు ఎంత టైం పట్టింది? దాదాపు ఒక 10 సెకండ్ల సమయం పట్టింది. కానీ మన వేద గణిత పద్ధతి అంటే మన యొక్క భాజనేత సూత్రం ప్రకారం భాజనేత సూత్రాల ప్రకారం చేసినట్లయితే 1 మినిట్ కన్నా ఎక్కువ టైం పడుతుంది. చూద్దాం. ఇది భాజనేత సూత్రం ప్రకారం చేసినట్లయితే ఎంత ఎక్కువ టైం పడుతుంది చూద్దాం. 1ల స్థానంలో ఉన్న 5ని వదిలేయండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ని వదిలేయండి, దాన్ని డబుల్ చేయండి. 5ని డబుల్ చేస్తే 10. మిగిలిన నెంబర్ నుండి 10ని మైనస్ చేయండి. మిగిలిన నెంబర్ నుండి 10 మైనస్ చేస్తే 2 3 8
84 23,800. సో చివరి నెంబర్ని మనం 5ని డబుల్ చేస్తే 10 వచ్చింది. ఈ 10 మైనస్ చేయండి. ఈ ఇచ్చే నెంబర్ నుండి 10ని మైనస్ చేస్తే 2, 3, 8, 8, 4. సో మనం ఏం చేయాలి, మరలా చివరి నెంబర్ని వదిలేయండి, దాన్ని డబుల్ చేయండి. దాన్ని డబుల్ చేస్తే 8 వస్తుంది. ఆ 8ని మళ్ళీ మైనస్ చేయండి, మళ్ళీ మైనస్ చేయండి. మైనస్ చేస్తే 2, 3, 8, 8 మైనస్ 8 ఎంత? 0 అవుతుంది. మరలా ఈ 0ని వదిలేయండి, 0ని డబుల్ చేసి మిగిలిన నెంబర్ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే 2, 3, 8 వస్తుంది. మరలా 8ని వదిలేయండి, 8ని డబుల్ చేస్తే 16 వచ్చింది. 16, 23 నుండి 16 మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 7. అంటే ఇక్కడ చివరికి మిగిలిన సంఖ్య 0 వచ్చినా, చివరికి 0 మిగిలిన లేదా 7 గుణియం వచ్చినా అది 7 చేత భాగించబడుతుంది. ఇక్కడ చివర వచ్చిన నెంబర్ 7 కాబట్టి 7 చేత భాగించబడుతుంది కాబట్టి మొత్తం నెంబర్ కూడా భాగించబడుతుంది. ఏదైనా ఒక సంఖ్య చివర 1ల స్థానంలో ఉన్న నెంబర్ని తొలగించి దాన్ని డబుల్ చేసి మిగిలిన నెంబర్ నుండి మైనస్ చేయాలి. అలా చేస్తూ చివరికి మిగిలిన సంఖ్య 0 వచ్చినా 11 యొక్క గుణిజం వచ్చినా అది 0 వచ్చినా 7 యొక్క గుణిజం వచ్చినా అది 7 చేత భాగించబడుతుంది. తర్వాత 7 తర్వాత మనము 8 ఆల్రెడీ మనం తెలుసుకున్నాము, 9, 10 కూడా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ చివరిగా 11. 11 యొక్క భాజన సూత్రం ఏంటి అంటే ఇచ్చిన సంఖ్యలోని సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తంలో వ్యత్యాసం కనుక్కోవాలి. ఏంటి సరి స్థానాలు అంటే ఏమిటి, బేసి స్థానాలు అంటే ఏమిటి అంటే ఒక నెంబర్ వదిలిపెట్టి మరొక నెంబర్ని టోటల్ చేయండి. అదేవిధంగా మిగిలిన నెంబర్లు టోటల్ చేయండి. ఇలా మీకు 2 టోటల్స్ వస్తాయి. ఆ 2 మొత్తాల యొక్క డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ 0 వచ్చినా 11 వచ్చినా 11 యొక్క గుణిజం వచ్చినా అది 11 చేత భాగించబడుతుంది. ఉదాహరణకు చూద్దాం. 3,15,722 ఇది భాగించబడుతుందా లేదా అంటే ముందు ఆల్టర్నేటివ్ నెంబర్స్ చూడండి. 3 + 5 ఎంత? 8. 3 + 5 8. 8 + 2 ఎంత? 10. మిగిలిన నెంబర్ చూడండి. 1 + 7 8. 8 + 2 10. ఇలా మనకు 2 టోటల్స్ వచ్చాయి. ఈ 2 యొక్క టోటల్స్ యొక్క డిఫరెన్స్ ఎంత చూడండి. వీటి యొక్క డిఫరెన్స్ 0 వచ్చింది, 0 వచ్చింది అంటే అది 11 చేత భాగించబడుతుంది. అంటే ఏదైనా ఒక సంఖ్యలోని ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఈవెన్ పొజిషన్స్ అండ్ ద సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్స్ ఈజ్ either 0 or 11 మల్టిపుల్. ఏదైనా ఒక సంఖ్యలోని సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తంలో వ్యత్యాసము 0 వచ్చినా 11 వచ్చినా లేదా 11 యొక్క గుణిజం వచ్చినా ఆ సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది 11 యొక్క భాజనిత సూత్రము. ఇలా మీకు 11 వరకు డివిజబిలిటీ లాస్ తెలిసి ఉండాలి. 11 వరకు భాజనిత సూత్రాలు మీకు తెలిసి ఉండాలి. సో ఇవి మనకు ఈ పోటీ పరీక్షలో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ సూత్రాలు మనం ఎక్కడ ఉపయోగిస్తాము అంటే నెంబర్ ఎనాలజీ అండ్ నెంబర్ క్లాసిఫికేషన్ అనే టాపిక్లో వీటిని మనం తరచుగా ఉపయోగిస్తాం కాబట్టి మీకు ఖచ్చితంగా 11 వరకు భాజనిత సూత్రాలు తెలిసి ఉండాలి. ఇంకా అదనంగా మీరు నేర్చుకుంటారు అంటే ఉదాహరణకి 12 చూద్దాం. 12ని మనము 3 × 4గా రాయవచ్చు. అంటే ఏదైనా ఒక సంఖ్య 3 చేత మరియు 4 చేత భాగించబడితే ఆ సంఖ్య 12 చేత భాగించబడుతుంది. సో ఇలా మీరు భాజనిత సూత్రాలు 2 నుండి 11 వరకు మీరు నేర్చుకుంటే 2 నుండి 11 వరకు మీరు భాజనిత సూత్రాలు నేర్చుకుంటే నెంబర్ ఎనాలజీలో ఉన్న టాపిక్స్ కానీ నెంబర్ క్లాసిఫికేషన్లో ఉన్న టాపిక్స్ కానీ మీరు ఈజీగా చేయవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో రీజనింగ్లో ఎనాలజీ అండ్ ఆర్గ్యుమెంట్ అనే టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా మనకు భాజనిత సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇది మెయిన్స్లో సిలబస్ లేదు అని అపోహ వద్దు. మెయిన్స్లో సిలబస్లో డైరెక్ట్గా ఈ వర్డ్ ఇవ్వలేదు, కానీ ఇది మీకు ఇంటర్నల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేం చేయాలి, భాజనిత సూత్రాలు మీరు నేర్చుకోవాలి. సో ఈ సూత్రాలు నేర్చుకుంటే ఎనాలజీ అండ్ క్లాసిఫికేషన్ ప్రశ్న మనం ఈజీగా చేయగలుగుతాం. ద నెక్స్ట్ వన్, ఇందులో నెక్స్ట్ టాపిక్లో మనము యాప్టిట్యూడ్లో ఉన్న టాపిక్లోకి డైరెక్ట్ మనం ఎంటర్ అవుతాము. గతంలో ప్రశ్నలు ఎలా వచ్చాయి, రేపు ఏ విధంగా రాబోతున్నాయి, వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.